రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేసింది. 25 లోక్సభ 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 13న పోలింగ్ నిర్వహించనుంది. ఈ ఎన్నికల్లో 4,14,00,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా సగం చోట్ల వెబ్ కాస్టింగ్ను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరింది. నేతల హామీలు, ప్రచార హోరు ముగిసిపోయింది. రేపు పోలింగ్ నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. 25 లోక్సభ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రీపోల్ లేని హింసారహిత పోలింగ్ నిర్వహణ లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,14,01,887 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 2,03,39,851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. థర్డ్ జెండర్ ఓటర్లు 3,421 మంది, సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఉన్నట్లు ఈసీ తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు నీడ కల్పించేలా టెంట్లు వేయడంతో పాటు చల్లటి తాగునీటి సదుపాయం, ప్రాథమిక చికిత్సకు సంబంధించి మెడికల్ కిట్లను కూడా అందుబాటులో ఉంచనుంది. అలాగే పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 46,389 పోలింగ్ కేంద్రాల్లో 1.6 లక్షల ఈవీఎంలను ఈసీ అందుబాటులో ఉంచింది. ఓటర్లకు సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా ఉండేలా మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల యంత్రాంగం శ్రీకారం చుట్టింది. రేపు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వైపు అడుగులు వేసేలా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక హరిత, యువ, పింక్ విభిన్న ప్రతిభావంతులు పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో హరిత పోలింగ్ కేంద్రం సేవలందిస్తుంది. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో యువ, పింక్ విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికల నిర్వహణతో పాటు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అన్ని వర్గాలను ఉత్తేజితులను చేస్తున్నట్లు కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో హరిత పోలింగ్ కేంద్రం సేవలందిస్తోంది. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో యువ, పింక్ విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన పోలింగ్ స్టేషన్లతో పోల్చితే ఈ పోలింగ్ కేంద్రాలు వివిధ రకాల సౌకర్యాలతో ప్రత్యేకతను చాటనున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 4 చోట్ల ఈ ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆంధ్ర లయోలా కళాశాలలో పోలింగ్ స్టేషన్ నెంబర్ 56ను పింక్ పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. సమాజంలో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మహిళలకు గౌరవం కల్పిస్తూ స్త్రీ శక్తిని చాటి చెబుతూ మహిళలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా వారిని జాగృతం చేసేందుకు ప్రత్యేకంగా పింక్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో అధికారులు, సిబ్బంది అందరూ మహిళలే ఉంటారు. ఈ పోలింగ్ కేంద్రం అంతా పింక్ రంగులో ఉంటుంది. క్రైస్తో సహా నిరీక్షణ గది, చంటి పిల్లలకు పాలిచ్చే గది, మహిళా మరుగుదొడ్లు అందుబాటులో ఉంటాయి. ఓటు వేసి తిరిగి వెళ్తున్నప్పుడు మహిళలందరికీ రెడ్ రోజ్ అందిస్తారు. విభిన్న ప్రతిభావంతుల కోసం పటమట నిర్మలా హైస్కూల్లో పోలింగ్ స్టేషన్ నంబర్ 258ని ఏర్పాటు చేశారు. విభిన్న ప్రతిభావంతుల పోలింగ్ కేంద్రాల్లో అధికారులు, సిబ్బంది అంతా విభిన్న ప్రతిభావంతులే ఉంటారు. తామెవరికీ తీసిపోమని చాటి చెప్పేందుకు విభిన్న ప్రతిభావంతులందరూ ఓటు హక్కును వినియోగించుకునేలా వారిలో స్ఫూర్తిని నింపే లక్ష్యంతో ఈ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. చక్రాల కుర్చీలు, ర్యాంపు, వాలంటీర్ల వంటి సౌకర్యాలు ఈ కేంద్రంలో ఉంటాయి. ఈ కేంద్రంలోనూ చల్లని త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి వసతులు కల్పిస్తారు. ఏపీఎస్ఆర్ఎంసీహెచ్ స్కూల్ కృష్ణలంకలో పిఎస్ నంబర్ 148లో యువ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. యువ ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా యువ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రాల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్, సహాయ ప్రిసైడింగ్ ఆఫీసర్లతో పాటు ఇతర పోలింగ్ సిబ్బంది అందరూ యువతీ యువకులే ఉంటారు. యువ ఓటర్లను తొలిసారిగా ఓటు హక్కు పొందిన వారిని జాగృతం చేసి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చేయటం ఈ యువ పోలింగ్ కేంద్రాల లక్ష్యం.
ఈ కేంద్రాల్లోనూ చల్లని త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి వసతులు ఉంటాయి. పున్నమ్మతోటలోని మాంటిసోరీ మహిళా డిగ్రీ కళాశాలలో 142 పోలింగ్ స్టేషన్ను హరిత పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. హరిత పోలింగ్ కేంద్రాల్లో 100% నాణ్యమైన మౌలిక వసతులుంటాయి. పచ్చదనంతో, పూల మొక్కలతో ఆహ్లాదకర ప్రాంగణంలో తీర్చిదిద్దుతారు. ప్రాంగణంలో ఓటు వేసి తిరిగి వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి చల్లని మజ్జిగ, ఒక మొక్కను బహూకరించేలా ఆలోచన చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సులువుగా ఓటేసేందుకు వీలుగా సూచిక బోర్డులుంటాయి. రేపు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మున్సిపల్ కమిషనర్ సెంట్రల్ నియోజకవర్గం ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకరన్ పిలుపునిచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సర్వం సిద్ధమైంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్న ఓటింగ్ యంత్రాలను మున్సిపల్ కమిషనర్, సెంట్రల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి స్వప్నిల్ దినకరన్ పరిశీలించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి దిశానిర్దేశం చేసి వారికి పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ 267 పోలింగ్ కేంద్రాలు, 2 వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వెబ్కాస్టింగ్ డైరెక్ట్ ఫీడ్ను మున్సిపల్ కార్పొరేషన్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. 87 మైక్రో అబ్జర్వర్లు, 87 వీడియోగ్రాఫర్లు, 77 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో 41 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ అరగంట సమయం కేటాయించి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని సెంట్రల్ నియోజకవర్గం ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకరన్ పిలుపునిచ్చారు. మన ఏటీ విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 267 పోలింగ్ స్టేషన్స్ ఆక్సిలరీతో కలిపి ఉన్నాయి. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో మనం ఒక 2 సీసీటీవీ కెమెరాస్, అంటే వెబ్ కాస్టింగ్ కింద 2 సీసీటీవీ కెమెరాస్ మనం పెట్టాము. ఒకటి బయట, ఒకటి లోపల. దీనికి డైరెక్ట్ ఫీడ్ మన ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మెయిన్ ఆఫీస్లో మనం పెట్టడం జరిగింది. అలాగే అక్కడ ఒక గ్రీవెన్స్ సెంటర్ కూడా మనం పెట్టాము. అక్కడ నాతో పాటు అక్కడ ఏదైనా డిఫెక్టివ్ ఈవీఎంస్ ఉంటే దీనికి కూడా ఒక కంట్రోల్ రూమ్ కానీ, తర్వాత ఇది కాకుండా మన అవర్లీ రిపోర్ట్స్ ఉన్నాయి, అది కూడా ఒక కంట్రోల్ రూమ్ మనం పెట్టాము. ఇది కాకుండా మన ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడాలి కాబట్టి ఒక 87 మైక్రో అబ్జర్వర్స్ మనం విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ వరకు మనం పెట్టాము. ఇంకొకటి దీంతో పాటు 87 వీడియోగ్రాఫర్స్ కూడా మనం పెట్టాము. మనకి టోటల్ పోలింగ్ లొకేషన్స్ 77కి 77 క్రిటికల్గా మనం డిక్లేర్ చేసాము. దీంట్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్న ఈ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ 41. దీని వరకు అక్కడ చాలా పకడ్బందీగా అక్కడ బ్యారికేడింగ్ కానీ, క్యూ లైన్ మేనేజ్మెంట్ కానీ అన్నీ మనం చేసాము. ఒకటే అంటే ఇది ఏర్పాటు చాలా మంచిగా జరుగుతుంది. మన పోలింగ్ పార్టీస్ ఇప్పటికే ఒక 90% వరకు ఫామ్ అయిపోయింది. ఈరోజు మన కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే ఒక 1 గంటకి, ఒక 1 o'clockకి ఇక్కడ నుంచి టీమ్స్ బయలుదేరి 3 o'clock వరకు అక్కడ మన పోలింగ్ స్టేషన్స్ వరకు చేరుతాయి. బట్ కానీ మెయిన్గా మీడియా మిత్రుల ద్వారా అందరికీ నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, రేపు మీ డ్యూటీస్ కానీ, మీ అన్ని కామాలు కానీ సెలవు ఉంది. బట్ కానీ ఎలక్షన్ పరంగా దయచేసి సెలవు తీసుకోకూడదు. ప్రతి ఒక్కరూ దయచేసి మీరు May 13th ఓట్ ఖచ్చితంగా వినియోగించాలి. మన పోలింగ్ స్టేషన్ కూడా చాలా పక్కాగా, క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ చాలా పక్కాగా చేసాము. అక్కడ ఓటర్ అసిస్టెన్స్ బూత్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర మనం పెట్టాము. అక్కడ బిఓలోస్ ఉంటారు, మీకు చాలా హెల్ప్ చేస్తారు. అక్కడ మీకోసం అరేంజ్మెంట్స్, టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ అన్నీ ఉన్నాయి. బట్ కానీ మీరు ఒక హాఫ్ అన్ అవర్, 1 hour మీ బిజీ షెడ్యూల్లో కేటాయించే రేపు ఖచ్చితంగా దయచేసి మీరు మీ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓట్ వేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ప్రజాస్వామ్య పండుగకి హైదరాబాద్ వాసులు తరలి వెళ్తుండటంతో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. వాహనాల రద్దీతో రోడ్లు జనజాతరను తలపిస్తున్నాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఓవైపు ఆంధ్రప్రదేశ్తో పాటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, కోదాడ వంటి ప్రాంతాలకు వెళ్లేవారు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, వీటితో పాటు సొంత వాహనాల్లో స్వగ్రామాలకు వెళ్లే వారితో రద్దీగా మారింది. 2 తెలుగు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు రావడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్లో ఉంటున్న రాష్ట్ర ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. తమ అభిమాన నేతలను గెలిపించుకునేందుకు కుటుంబాలతో సహా బయలుదేరారు. పెద్ద సంఖ్యలో జనం తరలి వెళ్తూ ఉండటంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. చాలామంది సొంత వాహనాల్లో బయలుదేరటంతో రహదారులు, టోల్ ప్లాజాల వద్ద రద్దీ నెలకొంది. ఈ క్రమంలోనే ఎల్బీ నగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ నెలకొంది. ఎల్బీ నగర్ నుంచి పనామా వరకు వాహనాలు నెమ్మదిగా సాగాయి. ఓటర్లు ఏపీతో పాటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట వైపు వెళ్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు విజయవాడ హైవేపై ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు.
మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు రోజు నడిచే 339 సర్వీసులతో పాటు 12వ తేదీన 206 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రేపు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రోజు నడిచే 339 సర్వీసులతో పాటు రేపు 206 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిన్న హైదరాబాద్ నుంచి ఒంగోలుకు 38, ఏలూరు 20, మచిలీపట్నం 23, విజయవాడ 45, గుంటూరు 18, నర్సరావుపేట 26, నెల్లూరు 17, నంద్యాల 19, విశాఖపట్నానికి 4 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. హైదరాబాద్ బీహెచ్ఈఎల్, ఎంజీబీఎస్, ఈసీఐఎల్, జేడిమెట్ల, రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. బెంగళూరు నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఇవాళ 323, రేపు 269 బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామని తెలిపారు. పోలింగ్ తరువాత తిరుగు ప్రయాణం అయ్యే వారి కోసం కూడా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తామన్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుందని, సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. 6 గంటలకు పోలింగ్ పూర్తి కాకపోతే క్యూ లైన్లో చివరకు ఎంతమంది ఉన్నారో చూసుకుని టోకెన్లు ఇచ్చి వారు అయ్యేంత వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో సెల్ ఫోన్లకు అనుమతి లేదని, పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫోన్లు తీసుకురావద్దని పోలీసులకు సహకరించాలని కోరారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, పీడబ్ల్యూడీలు ఉంటే వారికి ప్రత్యేకంగా క్యూ ఉంటుందన్నారు. క్యూ లైన్ తో సంబంధం లేకుండా వారిని తీసుకువెళ్లి ఓటు వేయడం జరుగుతుందన్నారు. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ప్రకారం మీ బూత్ ఎక్కడుందో చూసుకోవాలని కోరారు. ఓటు వేసేందుకు వెళ్లేవారు ఓటర్ గుర్తింపు కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ తీసుకువెళ్లాలని, రేషన్ కార్డు చెల్లదన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఓటర్ మహాశయులందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి, విన్నపం. రేపు ఉదయం మనకి 7 గంటలకి పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 వరకు ఉంటుంది. ఒకవేళ 6 గంటలకి కంప్లీట్ కాకపోతే ఎంతమంది ఉన్నారో, చివరికి ఎంతమంది క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళందరికీ వెనక నుండి టోకెన్లు ఇచ్చి వాళ్ళందరూ అయ్యేంత వరకు కూడా పోలింగ్ అనేటువంటి జరుగుతుంది. అయితే ఈ పోలింగ్ సమయంలో ఇప్పటికే ఎలక్షన్ కమిషను, సిఓ గారు, డిఓగా ఇప్పటికే మీకు చెప్పున్నాము, మీడియా ద్వారా కూడా వచ్చింది. సో మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా మా ఎలక్షన్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి సహకరించండి. అది తీసుకొని మళ్ళీ మేము వేరే దగ్గర పెట్టి తిరిగి మీరు వెళ్ళేటప్పుడు ఇదిగో ఇది పోయిందని ఇలాంటి రాకుండా, కాబట్టి మొబైల్స్ అనేటువంటిది ఒక్క అరగంటే కాబట్టి దానిని మీరు మొబైల్స్ తీసుకురావద్దని చెప్పి నా యొక్క విన్నపం. వచ్చిన ఎవరైనా ఒకవేళ ఏజ్డ్ పర్సన్స్ ఉన్నా, ఒకవేళ ప్రెగ్నెంట్ అంటే ఉన్నటువంటి వాళ్ళు కానీ, లాక్టేటింగ్ బాలింతలు ఉన్నప్పటికీ, పీడబ్ల్యూడీస్ ఉన్నప్పటికీ వారికంటూ సపరేట్గా క్యూ ఉంటుంది. సో దగ్గర వాళ్ళకి తీసుకుని వెళ్ళి క్యూ లైన్తో సంబంధం లేకుండా వెంటనే వాళ్ళకి ఓటు వేయడం అనేటువంటి జరుగుతుంది. మహిళలందరికీ కూడా మేల్ ఒక మెంబర్ వెళ్తే ఫిమేల్ అనేటువంటి దానికి 2 వెళ్ళేటట్టుగా ఆ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఇచ్చున్నాము. కాబట్టి మీకు వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇప్పటికే ఇచ్చున్నాము. ఆ వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ని ఈరోజు ఒకసారి తీసుకొని చూడండి. మీ యొక్క పోలింగ్ స్టేషన్ ఏమిటి, ఎక్కడ ఉంది, మీ యొక్క సీరియల్ నెంబర్ ఏమిటి, ఆ సీరియల్ నెంబర్ డీటెయిల్స్ కూడా పూర్తిగా తెలుసుకోండి. కాబట్టి అక్కడికి వెళ్ళి లైన్లో నిల్చొని ఒకవేళ 4-5 పోలింగ్ స్టేషన్స్ ఒకవేళ ఉన్నప్పుడు ఒక లైన్లో నిల్చొని చివరికి ఇది కాదు మీ పక్క పోలింగ్ స్టేషన్ అనే పరిస్థితులు అనేటువంటి తెచ్చుకోకుండా ముందు మీ వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ తీసుకువెళ్ళండి, చూసుకోండి. తర్వాత వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేటువంటిది అక్కడ అది ఒక ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ అయితే కాదు. చాలామంది ఏమనుకుంటారంటే వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇచ్చాం కదా, ఇదే మా ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ అని చెప్పేసి మీకు ఉన్నటువంటి ఎపిక్ కార్డు, వాటర్ కార్డు కానీ, లేకపోతే ఆధార్ కార్డు కానీ, ఇతర కార్డ్స్ ఏమి తీసుకెళ్ళిపోకుండా దాన్ని విఏఎస్ ఇచ్చారు, ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది కాబట్టి ఇది సరిపోతుందని చెప్పేసి వెళ్ళి మళ్ళీ తిరిగి అంత లైన్లో నిల్చొని మళ్ళీ ఇంకో డాక్యుమెంట్ తీసుకోవడానికి వెళ్తారు. అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దు.
చెరగని సిరా ద్వారా ఇంటి వద్దే మార్క్ చేస్తున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారంపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారమని ఎంకే మీనా స్పష్టం చేశారు. ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్క్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్క్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారమని తెలిపారు. చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు వేస్తున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోందని, ఇది వాస్తవం కాదని స్పష్టం చేశారు. ఈ తరహా ప్రచారం సరికాదన్నారు. చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని వెల్లడించారు. ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సిరా భారతీయ ఎన్నికల సంఘం వద్ద కాకుండా ఇతరులు ఎవరికైనా అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారమేనని తేల్చి చెప్పారు. ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాల్లో 34,165 చోట్ల వెబ్కాస్టింగ్ చేస్తున్నామని ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్స్ పైన నిషేధం ఉందని తెలిపారు. ఈసారి 10 లక్షల మంది యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారన్నారు. సెలవు ఇవ్వాలని విద్యా సంస్థలకు సూచనలు చేశామన్నారు. అలాగే ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు సెలవివ్వాలని ఆదేశాలిచ్చామన్నారు. 1.60 లక్షల ఈవీఎంలు పోలింగ్ కోసం వినియోగిస్తున్నామని తెలిపారు. ఎన్నికల రోజు హింస జరగకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎక్కడా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగినా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం హామీ ఇస్తోందని పేర్కొన్నారు. పోలింగ్ రోజు ఎక్కడా రాష్ట్ర సరిహద్దులను సీజ్ చేయటం లేదని అన్నారు. ఓటరుగా ఉన్న ఏ వ్యక్తిని నిలువరించడం లేదని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో 79.84% మేర పోలింగ్ నమోదైందని తెలిపారు. ఈసారి 83% మేర పోలింగ్ జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నామని ముఖేష్ కుమార్ మీనా తెలియజేశారు. ఎన్నికల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో 319 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. 267 లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయని తెలిపారు. మొత్తం 1267 వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. అందులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 100% వెబ్ కాస్టింగ్ సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 555 మైక్రో అబ్జర్వర్లతో కేంద్ర బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు చెప్పారు. క్రిటికల్. సో 2019లో రీపోల్కి సంబంధించినవి మన జిల్లాలో లేదు కాబట్టి అది నిల్. 2019 నుండి మధ్యలో జరిగిన ఎలక్షన్స్లో ఎలక్షన్ వైలెన్సెస్ జరిగినటువంటివి, చిన్న చిన్న గొడవలు అయినటువంటివి అలాంటివి కొన్ని ఉన్నాయి. మాకు అబ్నార్మల్ లా అండ్ ఆర్డర్, ఒక గ్రామంలో ఇద్దరు పోటీగా ఉన్నారు అనుకోనంటే అలాంటి వాటిని క్రిటికల్గా మేము పెట్టుకున్నాం. సో కొన్ని దగ్గరలో 1200 కన్నా ఎక్కువ ఉన్నారు, అది కూడా ఒకటి పెట్టుకున్నాం. ఒకే లొకేషన్లో 4 కన్నా ఎక్కువ ఉండి ఎక్కువ మంది గుమిగూడడానికి అవకాశం ఉంటుంది, అది కూడా పెట్టుకున్నాం. ఈ విధంగా తయారు చేస్తే మాకు 319 పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో లొకేషన్స్, 319 లొకేషన్స్ మాకు సెన్సిటివ్గా అన్నట్టుగా మాకు వచ్చింది. మాకు ఒక 900+ అనేటువంటి వచ్చాయి. ఈ 319లో లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి 267. ఆ 267 కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మేము 1267 వెబ్కాస్టింగ్ చేస్తున్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో 100కు 100% వెబ్కాస్టింగ్ అనేటువంటి చేస్తున్నాం. మొత్తం ఒక 347 అనేటువంటి వీడియోగ్రాఫర్స్ లొకేషన్స్ పంపిస్తున్నాం. సుమారు ఒక 550 దగ్గరలో అనేటువంటిది మాకు మైక్రో అబ్జర్వర్స్కి కూడా పంపిస్తున్నాం. అండ్ సిఏపిఎఫ్కి సంబంధించినటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో అండ్ అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కాబట్టి అడిక్వేట్ దాంట్లో కూడా మాకు రెస్పాన్స్ సిస్టమ్ ఎలా ప్లాన్ చేసుకున్నామంటే, ముందు పోలింగ్ స్టేషన్ దగ్గరలో ఏమైనా ఇష్యూ అయితే దాని రెస్పాన్స్ 1 అని అనుకుంటున్నాం. దాన్ని ఇమ్మీడియట్గా సుమారుగా ఒక 250 వరకు నెక్స్ట్ రూట్ మొబైల్స్ అని చెప్పేసి పోలీస్ ఉంటుంది, అది రెస్పాన్స్ 2 అని ఉంటుంది. ఆ రూట్ మొబైల్స్ పైన అనేటువంటిది నెక్స్ట్ అనేటువంటిది మాకు ఉండేటువంటిది క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అని చెప్పి ఒక 77 వరకు రెడీ చేసుకున్నాం. ఆ 77 పైన నెక్స్ట్ రెస్పాన్స్ 4లోకి వచ్చేసరికి ఒక ఏసీపీ లెవెల్లో ఉండేటువంటి ఫోర్స్, దాన్ని రెస్పాన్స్ 4గా రెడీ చేసుకున్నాం. అబౌవ్ ద ఏసీపీ డీసీపీ 3 ఉన్నారు. ఆ 3 డీసీపీస్కి సంబంధించినటువంటిది రెస్పాన్స్ 5గా పెట్టుకున్నాం. అండ్ ఫైనల్గా రెస్పాన్స్ 6 ఈజ్ సిపి రిజర్వ్. కాబట్టి మాకు R6, R5, R4, R3 రాకూడదనుకొని ఎంటైర్ R1 అండ్ R2 దాంట్లోనే దాని తగ్గట్టుగానే ప్లాన్ చేస్తాం.
ఎన్నికల నిర్వహణ సామాగ్రి పంపిణీతో కృష్ణా జిల్లా గన్నవరంలో ఎన్నికల సందడి మొదలైంది. గన్నవరం బాలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో రిటర్నింగ్ అధికారిని గీతాంజలి శర్మ ఆధ్వర్యంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలోని 306 పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేక వాహనాల్లో రూట్ల ఆధారంగా పోలింగ్ సిబ్బందిని ఎన్నికల సామాగ్రిని తరలించనున్నారు. రాత్రిలోగా నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు సామాగ్రితో సిబ్బంది తరలి వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్వో తెలియజేశారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.